హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్న్ అర్జున్. ఈరోజు మనము నమస్తే తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి మనకైతే ఆర్టికల్ రావడం జరిగింది. దీంట్లో ఉపాధ్యాయ ఖాళీలు 19,017 అనేటువంటి ఒక టైటిల్ తోటైతే రావడం జరిగింది. ఇక్కడ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్గా చూద్దాం. భర్తీ చేయాలని నిరుద్యోగుల డిమాండ్. వయో పరిమితి దాటుతుందని ఆందోళన. ఈ 19,000 వేలల్లో 10,000 ఎస్జిటి పోస్టులే అట. ఓకే, 10,000 ఎస్జిటి పోస్టులే అట అండి. మెగా డిఎస్సి ఊసే ఎత్తని కాంగ్రెస్ సర్కార్. జియో 25 పేరిట పోస్టుల రద్దుకు యోచన. ఇందులో మనము మొత్తం చూద్దాం. ఒక 2 నిమిషాలు మీరు సమయం చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి చూద్దాం. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఆర్టికల్. మెగా డిఎస్సి నిర్వహిస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఆర్భాటంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక 2025 ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2 సార్లు నిర్వహించింది. కానీ ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిరుద్యోగులకు దగా చేసింది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అక్షరాల 19,017 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 10,395 పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే ఉన్నాయి. మరో 4,000 పోస్టుల పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అంటే ఎస్ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో 25,000కు పైగా సర్కారు బడులు ఉన్నాయి. ఆయా బడుల్లో మొత్తం 1,25,583 మంజూరు చేసినవి పోస్టులు. దాంట్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారు 1,06,566 మంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు 19,017 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. ఓకే, తర్వాత మెగా పేరిట దగా. అక్టోబర్ 2024లో మనకు 10,000 పోస్టులకు భర్తీ చేసింది. వీటిలో 6,000 పోస్టులు మనకు కేసీఆర్ సర్కార్ హయాంలోనివే. తర్వాత మళ్ళీ మనము ఓన్లీ ఒక 5,000 యాడ్ చేసి 11,000 పోస్టులకు భర్తీ చేసింది. మళ్ళీ దాంట్లో 10,000 పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. ఓకే, మళ్ళీ టెట్ పెట్టారు, డిఎస్సి మరిచారు. అవును, మనకు డిఎస్సి ముందు ఒక టెట్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ ఒకటి టెట్ వచ్చింది. మళ్ళీ మొన్న కూడా ఒక టెట్ వచ్చింది. మళ్ళీ రేపు ఇంకొక టెట్ వస్తుంది. అంటే దాదాపు 3 టెట్లు అయినా కానీ మనకు డిఎస్సి అనేదే లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి అయితే డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెడుతున్నారు. బట్ డిఎస్సి అనేది లేదు. ఓకే, టీచర్ పోస్టుల రద్దుకు జివో 25 బూచి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి టీచర్ పోస్టుల భర్తీకి ఊరిస్తూ వస్తున్నది. ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. దీంతో 2 ఏళ్లుగా ఎన్రోల్మెంట్ తగ్గుతూ వచ్చింది. ఈ మేరకు మిగులు టీచర్ల సర్దుబాటు కోసం గత జూన్లో జియో 25ను విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి మిగులు టీచర్లు తేల్చి సర్దుబాటులు చేయాలని నిర్ణయించారు. అంటే ఈ టీచర్లు అనేవాళ్ళు ఉన్నారు ఎక్కువ, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. సో ఆ సర్దుబాటులో జియో 25 అనేది తీసుకురావడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇటీవల టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారు. మరికొందరు విరమణ పొందారు. వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 5,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అంటే సింగిల్ టీచర్ స్కూల్స్ అండి. దీన్ని బట్టి కొత్త టీచర్లు అవసరం ఉన్నట్టే డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులంతా కోచింగ్ సెంటర్లో మగ్గుతున్నారు. వేలకు వేలు వెచ్చించి విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. వయో పరిమితికి సమీపంలో ఉన్న వారి పరిస్థితి ఆగంగానే ఉన్నది. నిజంగానే కదా మరి. అవును, కొత్తగా ఏర్పడిన ఖాళీలో భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని, ఖాళీలు అంటే 19,000 పోస్టులకు అవన్నీ కూడా భర్తీ చేయాలని ఇక్కడ మనకు దుర్గం హరీష్ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారైతే ఒక ఆర్టికల్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టుల వారీగా ఖాళీలు చూద్దాం. మంజూరైన పోస్టులు ఆధారంగా గెస్టెడ్ హెచ్ఎంలు 4,406 మంజూరైనవి. అంటే శాంక్షన్ టోటల్ ఉండవలసినవి
దాంట్లో 3984 మాత్రమే ఉన్నాయి. అంటే ఖాళీలు 422. ఓకే. తర్వాత ఎల్ఎఫ్‌హెచ్‌ఎం ఉంటాయి కదా! ప్రైమరీ హెచ్‌ఎమ్స్ దాంట్లో 4179 మంజూరైనవి. దాంట్లో 3528 అనేవి భర్తీ అయినవి. అంటే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఖాళీలు 651. ఎస్‌జిటిలు చూసుకున్నట్లయితే మనకు 57,521 మంజూరైనవి. అందులో 47,126 భర్తీ అంటే ప్రస్తుతం పనిచేస్తున్నవారు. ఖాళీలు చూసుకున్నట్లయితే 10,000కు పైగా ఉన్నాయి. 10,395. ఓకే. స్కూల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 52,764 మంజూరైనవి. దాంట్లో పనిచేస్తున్న వారు 48,280. దాంట్లో మళ్ళీ ఖాళీ చూస్తున్నట్లయితే 4,000కు పైగా ఉన్నాయి. ఓకే. అంటే 4,484. తర్వాత భాషా పండితులు ఎల్‌పి మంజూరైనవి 1,161. దాంట్లో 868 మంది పనిచేస్తున్నారు. ఖాళీలు ఉన్నవి 293. తర్వాత పీటీలు మంజూరైనవి 2,912. దాంట్లో పనిచేస్తున్న వారు 2,599. ఖాళీలు ఉన్నవి 313. తర్వాత వొకేషనల్ అండ్ ఇతర టీచర్లు చూసుకున్నట్లయితే మంజూరైనవి 2,640. పని చేస్తున్నవి అంటే భర్తీలో ఉన్నవి జస్ట్ 181 మాత్రమే. ఖాళీలు ఉన్నవి 2,459. ఇది మేము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ భాగంగా మనకు ఒక ఛానల్ ఉంది. దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. మనకు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. నేను లింక్ కింద ఇస్తున్నాను డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వారు మనకు జాయిన్ అవ్వండి. జాయిన్ కాని వారు అలాగే మనకు యూట్యూబ్‌లో ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. మనము 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు మనకు తెలుగు, సిడిపి అలాగే సైన్స్, సోషల్. సో, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కాకుండా మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఎస్‌జిటి మిత్రులకు అలాగే మనకు స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు కూడా ఉపయోగపడే విధంగా సిలబస్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. డూ లైక్ అండ్ వాచ్ అవర్ ఛానల్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.